జేసీపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. సిట్ అధికారుల సోదాల్లో ఏకంగా 11 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. రంగారెడ్డి జిల్లా కాచారంలో ఏపీ సిట్ సోదాలు నిర్వహించింది. సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్లు సీజ్ చేశారు సిట్ అధికారులు. A40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ దాడులు నిర్వహించింది. 12 బాక్సుల్లో నగదు దాచినట్టుగా గుర్తించారు. A1 రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో నగదు దాచినట్లు వరుణ్ చాణుక్య అంగీకరించినట్లుగా సమాచారం. 2024 జూన్లో నగదు ఫామ్ హౌస్కు తరలించారు. ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరుతో ఉన్న ఫామ్ హౌస్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. లిక్కర్ స్కామ్ కేసులో దూకుడుగా ముందుకెళ్తున్నారు సిట్ అధికారులు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కీలక సోదాలు చేస్తున్నారు. కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన బాలాజీ గోవిందప్ప డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్స్లో తనిఖీలు చేశారు. అటు A1 కేసిరెడ్డి ఇచ్చిన చెందినటువంటి రీసోర్స్ 1 కంపెనీలో కూడా సిట్ అధికారులు సోదాలు చేశారు. ఇప్పటికే అరెస్ట్ అయిన చాణుక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్ను కూడా అణువణువు పరిశీలించారు. నిందితులకు చెందిన సంస్థల్లో సోదాలు నిర్వహిస్తూనే ఎవరెవరు ఎక్కడెక్కడ సమావేశం అయ్యారు, ఎన్నిసార్లు భేటీ అయ్యారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ గోదావరి చేసినటువంటి ఎమ్మెల్యే గారు అందరూ ఇక్కడే ఉన్నారు. 2000 సంవత్సరంలో ఈ నోట్ల కట్టలన్నీ లెక్కిస్తే 12 బాక్సుల్లో మొత్తం 11 కోట్ల రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఈ ప్యాక్ చేయబడినటువంటి 12 బాస్కెట్లని మధ్యవర్తుల సమక్షంలో వీటన్నిటిని ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు, ఈ ప్రత్యక్ష సాక్షులు, ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంగ్రహ చేసినటువంటి స్లిప్స్ ని ఈ బాక్సుల మీద అందించి దీన్ని సీల్. అటు భారతీ సిమెంట్స్ లో అణువణువు గాలించారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని స్టడీ చేస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ భారతీ సిమెంట్స్ కేంద్రంగా నడిచిందని అనుమానాలు రావడంతో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా కాచారంలో 11 కోట్ల నగదు పట్టుబడ్డం ఆసక్తిగా మారింది. ప్యాక్ చేయబడినటువంటి 12 బాస్కెట్లని మధ్యవర్తుల సమక్షంలో వీటన్నిటిని ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు, ఈ ప్రత్యక్ష సాక్షులు, ఈ కేసులో అసిస్టెంట్. ఇక బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఇవాళ ఈడీ ఎదుటకు ప్రకాష్ రాజ్ రానున్నారని తెలుస్తోంది. యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులో నేడు విచారణకు రావాలని 10 రోజుల క్రితమే నోటీసులు ఇష్యూ చేశారు. తెలంగాణ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేస్తోంది. జంగిల్ రమ్మీ యాడ్లో నటించి ప్రమోట్ చేశారు ప్రకాష్ రాజ్. అటు 36 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఇవాళ ఈడీ ఎదుటకు ప్రకాష్ రాజ్ రానున్నారని తెలుస్తోంది. యాప్స్ ప్రమోట్ చేసినటువంటి కేసులో నేడు విచారణకు రావాలని 10 రోజుల క్రితమే నోటీసులు ఇష్యూ చేశారు. తెలంగాణ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేస్తోంది. జంగిల్ రమ్మీ యాడ్లో నటించి ప్రమోట్ చేశారు ప్రకాష్ రాజ్. అటు 36 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది.
ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో నుంచి ఇన్నారెడ్డి లైవ్లో ఉన్నారు మరింత అదనపు సమాచారం అందించడానికి. ఇన్నారెడ్డి, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చాలా సెన్సేషన్ అవుతోంది. అండ్ మోరోవర్ ఇవాళ ప్రకాష్ రాజ్ ఈడీ ఎదుట హాజరవుతారని తెలుస్తోంది. అండ్ ఆల్రెడీ 36 బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేసిన సెలబ్రిటీలందరికీ కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీళ్ళు ఒక్కొక్కరుగా హాజరవుతున్నారంటున్నారు. రమణ, మనం గమనించవచ్చు, మొత్తంగా చూస్తే ఒకవైపున సెలబ్రిటీలు కావచ్చు, ఒకవైపున ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారన్న దాని మీద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎప్పుడైతే తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారో ఆ బెట్టింగ్ యాప్ కు సంబంధించిన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఎంట్రీ ఇచ్చి దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందన్న విషయం మీద కొంత సమాచారాన్ని సేకరించింది. సో మనీ లాండరింగ్ అంటే వీళ్ళు ఎవరైతే ఈ యాప్లు మెయింటైన్ చేస్తారో వీళ్ళందరూ కూడా చైనా కంపెనీ కావచ్చు, తర్వాత మిగతా దేశాలకు సంబంధించిన వ్యక్తులని చెప్పేసి కంపెనీలు అని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ఈ కంపెనీల దగ్గర నుంచి డబ్బులు తీసుకునే క్రమంలో కూడా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పన్న పక్కా సమాచారం మేరకు ఎక్కడైతే తెలంగాణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఈ కేసు నమోదైన విషయం మీద పూర్తిగా తరువుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో చాలా విషయాలు బయటకు వచ్చి తెలుస్తా ఉంటాయి. దీంట్లో 36 బెట్టింగ్ జాబ్స్ ను ప్రమోట్ చేశారు సెలబ్రిటీ అని చెప్పి దాని మీద చాలా మంది మీద కేసు నమోదని ఈ రోజు ప్రకాష్ రాజ్ కూడా హాజరవుతున్నాడు. సో ప్రకాష్ రాజ్ ఈ రోజు హాజరైన తర్వాత ఈయనకు ప్రమోట్ చేసిన దానికి ఎలా డబ్బులు వచ్చాయి, తర్వాత ఏ రకంగా తన డబ్బులు తీసుకున్నాడు, తర్వాత దీంట్లో ఈ ప్రమోట్ చేసే క్రమంలో ఎవరి ద్వారా ఈయన ఈ ప్రమోషన్ ను స్వీకరించారని దాని మీద కూడా తరువుగా ఆయన్ను ఇన్వెస్టిగేషన్ అవకాశం కనిపిస్తాం. దీంట్లో జంగిల్ రమ్మీ అనే ఒక యాడ్ లో ఈయన ప్రమోట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు ప్రకాష్ రాజును పిలిపించి విచారణ చేస్తారు. విచారణలో ప్రధానంగా డబ్బులు ఏ రకంగా వచ్చాయి, ఏ కంపెనీ నుంచి వచ్చాయి, మనీ లాండరింగ్ జరిగిందా లేదా, తర్వాత ఎవరి ద్వారా వచ్చింది, ఎంత మేరకు వచ్చింది, ఆ డబ్బులను ఏ రకంగా తీసుకున్నారన్న పలు అంశాల మీద విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా సంతోషం విషయం చెప్పుకోవచ్చు. ప్రధానంగా వీళ్ళకి వచ్చిన డబ్బులన్నీ కూడా మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు సేకరించారు, ఆ డబ్బు అలానే వీళ్ళకి డబ్బులు అందుకున్నారని చెప్పిన సమాచారం మేరకే ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తా ఉంది. ఈ జంగిల్ రమ్మీ పేరుతో ఏమైతే ప్రమోషన్ చేసాడో ప్రకాష్ రాజ్ని విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇదే కాకుండా 36 యాప్స్ సంబంధించిన బెట్టింగ్ సంబంధించిన వ్యవహారంలో కూడా ఈ సెలబ్రిటీలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఎలా వీళ్ళకి ఆఫర్ వచ్చింది, ఏ రకంగా డబ్బులు తీసుకున్నారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు, తర్వాత ఆ డబ్బుల్ని ఏ బ్యాంక్ ద్వారా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఇదంతా మనీ లాండరింగ్ వ్యవహారం ఉందని చెప్పిన సమాచారం మేరకే ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణ చేస్తా ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ నారెడ్డి. ఇండియన్ స్పెర్మ్ టెక్ కార్యాలయంలో పోలీసులు సోదాలు ముగిశాయి. ఓనర్ పంకజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పెర్మ్ టెక్ కేంద్రంగా సృష్టి లాంటి సెంటర్లకు వీర్య కణాలు సరఫరా చేస్తున్నారు. డబ్బులు ఆశ చూపించి యువకుల నుంచి వీర్య కణాలు, అండాలను సేకరిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వీర్య కణాల కోసం యువకులకు 5 నుంచి 10,000, అండాల కోసం యువతలకు 20 నుంచి 50,000 వరకు ఇస్తున్నట్లుగా గుర్తించారు. ఇక సోదాల్లో స్పెర్మ్ టెక్ కార్యాలయం నుంచి వీర్య కణాలు, అండాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండ జిల్లాలో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బోగస్ వాహన రిజిస్ట్రేషన్లు, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లుగా గుర్తించామని డీసీపీ షేక్ సలీమా తెలిపారు. 15 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. నిందితుల నుంచి 6 కంప్యూటర్లు, 2 ల్యాప్టాప్లు, 2 థర్మల్ ప్రింటర్స్, 17 సెల్ ఫోన్లతో పాటు కంప్యూటర్ చిప్తో కూడిన పీవీసీ కార్డులు, ప్రింటింగ్ అవసరమైనటువంటి సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లోకల్ వరంగల్ మరియు హన్మకొండ జిల్లా ఆర్టీ యంత్రాంగం నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఒక ఫేక్ ఆర్సీ సర్టిఫికేట్స్, అలానే డ్రైవింగ్ లైసెన్స్, ప్లస్ కొన్ని కేసులలో మేము అబ్జర్వ్ చేసినట్టు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఫేక్ని తయారు చేసి వీళ్ళు అమ్ముతున్నట్టు మనకి ఇక్కడ బిజినెస్ చేస్తున్నట్టుగా తెలిసింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి కొన్ని లక్షల మేర నష్టం వాటిల్లినట్టు తెలిసింది. ఇందులో ఎక్కువగా మేము అబ్జర్వ్ చేసిన ఏంటంటే దీనిలో పార్టిసిపేట్ చేసినప్పుడు అందరూ కూడా ఆర్టీ ఏజెంట్స్ ఉన్నారు. వీళ్ళు లోకల్ స్లాట్ బుకింగ్ వీటి ద్వారా వాళ్ళకి లోకల్ ఆర్టీఓ ఆఫీస్లో వాళ్ళకి
యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళే ఇవి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వెబ్సైట్లలోకి వీళ్ళే ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళకి ఫేక్ ఆర్సీలు అంటే ఫైనాన్స్ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరాము, ముత్తూట్ ఇట్లాంటి వాళ్ళు ఇస్తారు కదా, బజాజ్ కావచ్చు, ఏవైనా సరే అక్కడ యాక్షన్లో ఉన్నటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టలేనప్పుడు, అమౌంట్ ఈఎంఐలు కట్టలేనప్పుడు వీళ్ళు బండ్లు మళ్ళీ వీళ్ళు స్వాధీనం చేసుకొని అమ్మటం జరుగుతుంది. అలా అమ్మేటప్పుడు కొన్ని ఫేక్ ఆటో కన్సల్టెన్సీలు ఉండి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆర్సీ వీళ్ళు సబ్మిట్ చేయకుండా వీళ్ళే ఫేక్ ఆర్సీస్, ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కూడా ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్ క్లెయిమ్ చేసి ఇవన్నిటికీ కూడా ఈ ఆర్టీ ఏజెంట్స్ సహకారంతో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఈ త్రూ ప్రాసెస్ అనేటువంటి డాక్యుమెంట్ వర్క్ అనేది వీళ్ళు ఇల్లీగల్గా చేసి వీళ్ళు ప్రభుత్వ ఖజానా గండి కొట్టుంటే మాకు తెలిసింది. సో దీని ప్రకారం మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము దాడులు చేయగా ఒక 15 మంది ఆర్టీఏ ఏజెంట్స్ని మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇక కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలి అడుగు కార్యక్రమం చేపట్టిందన్నారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. తుమ్మలపెంట, వట్లూరు, జువ్వలదిన్నె గ్రామాల్లో మంచినీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు, పలు ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను మంత్రి పరిశీలించారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపింది టీడీపీ ప్రభుత్వమే అంటోన్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో, కావలి మండలంలో అనేక ప్రాంతాల్లో మత్స్యకార గ్రామాల్లో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈరోజు కొల్లు రవీంద్ర గారు మన ముందున్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు అనేక ప్రాంతాల్లో పర్యటించారు, మత్స్యకార గ్రామాల్లో మీకు ఎలాంటి ఆదరణ లభించింది? చాలా అద్భుతమైనటువంటి ఆదరణ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే ముఖ్యంగా మత్స్యకార వర్గాల్లో ఒక ఉన్నతికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇవాళ మొట్టమొదట నుంచి కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. వాళ్ళంతా కూడా మరి గత 5 సంవత్సరాలు వాళ్ళు చాలా ఇబ్బందులు పడటం జరిగింది. గతంలో కూడా ఆయిల్ సబ్సిడీ కానీ, బోట్లు కానీ, వలలు కానీ, సబ్సిడీ మీద వాళ్ళకి అందించే కార్యక్రమాలు కానీ, 50 సంవత్సరాలకే పెన్షన్, అదేవిధంగా బ్యాన్ పీరియడ్లో డబ్బులు ఇవ్వడం, మొన్ననే మత్స్యకార సేవ కింద 20,000 రూపాయలు ఎవరైతే వృత్తిలో ఉంటారో వాళ్ళందరూ కూడా అందించడం, ఇవన్నీ కూడా మరి వాళ్ళ గుండెల్లో ఉంది. అదే కాకుండా గత ప్రభుత్వం వాళ్ళని దెబ్బతీయాలనే ఉద్దేశంతో జియో నెంబర్ 217 తీసుకొచ్చి తరతరాలుగా హక్కుగా ఉన్నటువంటి చెరువుల్ని లాగేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుబాటు ఆరోజు చేయడం జరిగింది. తర్వాత అనేక ఇబ్బందులు పెట్టినా కూడా లెక్క చేయకుండా నిలబడ్డారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జియో నెంబర్ 217ని రద్దు చేయడం జరిగింది. ఇవాళ మళ్ళీ తిరిగి కేంద్రంతో ఉన్నటువంటి స్కీమ్స్ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీమ్స్ కానీ, ఇవాళ ఇంజన్లు కానీ, వలలు కానీ, బోట్లు కానీ 5 సంవత్సరాల కనీసం ఒక వలముక్క కూడా ఇవ్వలేదు. ఇవాళ ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ అందించడమే కాకుండా ఇవాళ వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు, ఫిష్ ల్యాండ్ సెంటర్స్ కానీ, ఫిషింగ్ హార్బర్స్ కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసి వాళ్ళ జీవన విధానాల్లో మార్పు తీసుకురావడమే కాకుండా వాళ్ళ యొక్క వృద్ధికి కూడా ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో ప్రత్యేకంగా మత్స్యకారుల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలు ఒక చైతన్యం తీసుకురావడానికి చేసినటువంటి కార్యక్రమాలు ఇలా అవన్నీ కూడా వాళ్ళ గుండెల్లో ఉన్నాయి. మరి వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అండగా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న పథకాల మీద కూడా సంతృప్తి వ్యక్తం చేస్తారు. సార్, ప్రధానంగా ఈరోజు మీరు 2018లో ఇక్కడికి రావడం జరిగింది, మత్స్యకార గ్రామం, మళ్ళీ కూడా ఇప్పుడు పర్యటించారు. అంటే అప్పుడు మీరు ఇదే తుమ్మలపెంట రోడ్డుని మీరు ప్రారంభించే దానికోసంగా అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి, ఈరోజు 90% దాకా కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ఈరోజు ఆ గ్రామాల్లోకి పర్యటించినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి ఈరోజు ఆ గ్రామ ప్రజల నుంచి వచ్చింది? ఎందుకంటే గతంలో కూడా అక్కడ వాటర్ స్కీమ్స్కి కానీ, అక్కడ కొన్ని రోడ్స్కి కానీ, తర్వాత మళ్ళీ లోకేష్ గారు వచ్చినటువంటి సందర్భంలో మరి పెద్దలు మరి బీదా రవిచంద్ర గారు కానీ, అలాగే కృష్ణారెడ్డి గారు కానీ, ఇంకా గ్రామస్తులు కానీ అడిగినటువంటి దాన్ని అప్పుడు శాంక్షన్ చేయటం, పనులు కూడా స్టార్ట్ అయ్యే టైంలో ఇలా గవర్నమెంట్ మారడం, తిరిగి మళ్ళీ వాళ్ళు చేయకుండా నానా ఇబ్బందులు పడ్డా 5 సంవత్సరాలని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ ఆ రోడ్ని మరి కృష్ణారెడ్డి గారి కృషితో కంప్లీట్ చేయడం అనేది నిజంగా శుభ పరిణామం. మరి అది ఆ వాళ్ళలో ఇది కనపడతా ఉంది. సార్, పూర్తిగా ఈరోజు ఈ ఏదైతే జువల్దని ఫిషింగ్ హార్బర్ ఉందో ఇది కానీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే చాలా వరకు కూడా మత్స్యకారులు వలసలు కూడా ఆగేటువంటి పరిస్థితి. ఇన్ని రోజులు అంటే ఇది ఫిషింగ్ హార్బర్ ప్రధానమంత్రి గారు పూర్తి చేసి కూడా చాలా రోజులు దగ్గర 8 months దాకా కావస్తుంది. కానీ ఎందుకు దీన్ని పూర్తి స్థాయిలో మత్స్యకారులకు అందించలేకపోతున్నారు? బోట్లు ఎప్పుడు అందిస్తారు సబ్సిడీలో మత్స్యకారులు? అదే ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి ఫిషింగ్ హార్బర్లు చాలా అవసరం. గతంలో
హైజీనిక్ లేని కారణంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకి కొన్ని ఇబ్బందులు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఫిషింగ్ హార్బర్ మనం కంప్లీట్ చేసుకోవడం ద్వారా హైజీన్ ప్రోటీన్ ఏదైతే ఇవాళ సీ ఫుడ్ అనేది ప్రోటీన్ ఫుడ్, ప్రపంచం అంతా కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు. దానికి కొంత మనం హైజీనిక్గా ఏదైతే ఇవాళ ఆక్షన్ హాల్స్ కానీ, ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ, ఐస్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం ద్వారా, అలాగే బోట్లు కూడా ఎప్పుడైనా సరే ఇమీడియట్గా వచ్చేదానికోసం ఇక్కడ శాటిలైట్ ద్వారా వాళ్ళకి ఎక్కడ ఫిషింగ్ అవైలబిలిటీ ఉంటుంది ఇవన్నీ కూడా మానిటర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టుంది ఈ హార్బర్. ఇది డెఫినెట్గా ఇలాంటిది మచిలీపట్నం, నిజాంపట్నం, ఉప్పాడ, అలాగే మరి వైజాగ్ దగ్గర కూడా ఆలోచన చేయడం జరుగుతోంది. దాదాపు ఇవన్నీ కూడా పూర్తి వస్తున్నాయి. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయినాయి. మొన్ననే నేను వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళతో కొంతమందితో కూడా నేను డిస్కస్ చేసినప్పుడు డిజైన్స్లో లోపం ఉందన్నారు. ఆ డిజైన్స్ని కరెక్ట్ చేసుకోవడానికి మరి ఐఐటి చెన్నై వాళ్ళు కొంత సపోర్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ ప్లాన్లు వస్తే ఇమీడియట్గా ఫాస్ట్గా చేయడానికి దీనికి మొత్తం కూడా మారిటైమ్ బోర్డు కింద చేపడతా ఉన్నారు. మారిటైమ్ బోర్డు నుంచి కూడా దీన్ని కొద్దిగా స్పీడప్ చేయడానికి కన్సర్న్ మినిస్టర్గా జనార్దన్ రెడ్డి గారు వారు కూడా విజిట్ చేయడం జరిగింది. డెఫినెట్గా అతి వేగవంతంగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ పై రాజ్యసభలో రెండో రోజు కూడా చర్చ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంట తర్వాత రాజ్యసభలో చర్చ పునః ప్రారంభం కానుంది. విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ రాజ్యసభలో మాట్లాడతారు. హోంమంత్రి అమిత్ షా ప్రసంగంతో రాజ్యసభలో చర్చ ముగియనుంది. ఆపరేషన్ సింధూర్ పై రాజ్యసభలో రెండో రోజు కూడా చర్చ జరుగుతుంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంట తర్వాత రాజ్యసభలో చర్చ పునః ప్రారంభం కానుంది. విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ రాజ్యసభలో మాట్లాడతారు. హోంమంత్రి అమిత్ షా ప్రసంగంతో రాజ్యసభలో చర్చ ముగియనుంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేశారు. జూరాల జలాశయానికి 1,43,999 క్యూసెక్కుల నీరు చేరింది. సుంకేసులకు 1,22,326 క్యూసెక్కుల నీరు చేరింది. ఇక ఇన్ఫ్లో 2,66,325 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,82,478 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.80 అడుగులుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు కృష్ణమ్మ తాకింది. నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో పులిచింతల ప్రాజెక్టును భారీగా వరద చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 3 గేట్లను 2 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 2,18,573 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 65,613 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 31 టీఎంసీలుగా ఉంది. సకాలంలో ప్రాజెక్టుకు నీరు చేరడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు 27 లక్షల విలువ గల 248.7 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 బైక్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు సునీల్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా ఎస్పీ తెలిపారు. సునీల్పై ఇప్పటివరకు 37 కేసులు ఉన్నాయన్నారు. వాటిలో 9 కేసుల్లో రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అఫెండర్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు మనకు నీదూరి సునీల్ అని చెప్పి 29 ఇయర్స్, నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు. నెల్లూరు టౌన్ లో బోడిగాడి తోట పాత చెక్ పోస్ట్ దగ్గర ఉంటాడు. ఇది వరకు కూడా దాదాపు 28 కేసెస్ లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి. తను ప్రధానంగా ఈ అఫెన్సెస్ అన్ని కూడా నెల్లూరు టౌన్ చుట్టుపక్కల పరిసరాల్లో, నెల్లూరు టౌన్, నెల్లూరు రూరల్, కావలి, తర్వాత పోతే మన దగ్గర నాయుడుపేట, కాళహస్తి, ఇక్కడ అన్ని కూడా దాదాపు 28 కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. అండ్ ఇతని మీద నెల్లూరులో ఒక డీసీ షీట్ కూడా ఉంది. ఈ సునీల్ అనే అతన్ని నిన్న పట్టుకోవడం జరిగింది. అతన్ని ప్రశ్నించిన తర్వాత అతని దగ్గర నుంచి మనము దాదాపు 248 గ్రాముల బంగారము, అతని నుంచి ఒక 3 బైక్స్, అట్లాగే అతను వాడినటువంటి పనిముట్లు ఏదైతే ఉన్నాయో, గ్లోవ్స్, చిన్న ఇరగొట్టిన క్రోబార్ ఒకటి, తర్వాత స్క్రూ డ్రైవర్ ఒకటి, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవి అన్ని కూడా దాదాపు మనకు 9 కేసెస్ లో, అంటే కాళహస్తి 1 టౌన్, 2 టౌన్, తొట్టంబేడు, బిఎన్ కండ్రిగా, నాయుడుపేట, గూడూరు, ఇట్లా ఈ పలు పోలీస్ స్టేషన్ సంబంధించిన 9 కేసుల్లో సంబంధించిన ప్రాపర్టీని మనం అతని నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ 248 గ్రాములు అంటే దాదాపు మనకు 28 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి ప్రాపర్టీ. విజయవాడ సత్యనారాయణపురంలో ఏకేటీపీ స్కూల్లో డ్రగ్స్ నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. డ్రగ్స్ వద్దు, స్కిల్ ముద్దు అంటూ డ్రగ్స్ రహిత ఏపీగా చూడాలన్నదే తమ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని ఏసీపీ తెలిపారు. గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీల్లో ఈగల్ టీం అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తోందని తెలిపారు. తల్లిదండ్రులకు డ్రగ్స్ తీసుకుంటే వచ్చే అనర్థాలపై అర్థమయ్యే విధంగా టీచర్స్ కూడా తెలియజేయాలని ఆయన కోరారు. ఈగిల్ ఐజీ గారు ఆచార్య కృష్ణ గారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ మీద ఇప్పుడు పిల్లలకి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా ఈగిల్ క్లబ్స్ అని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో, అదేవిధంగా కాలేజీల్లో కూడా. దానిలో భాగంగా ఈ స్కూల్లో కూడా ఇంకా ఈగిల్ క్లబ్స్ని ఏర్పాటు చేయవలసింది. దీంట్లో స్టూడెంట్స్ మేల్, ఫిమేల్ ఒక 4 అదేవిధంగా టీచర్స్ ఒక 2 ప్రిన్సిపల్ ఉంటారు. ఈ చిల్డ్రన్స్ ఏంటంటే చాలా ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు హై స్కూల్ స్టూడెంట్స్, 7th, 8th, 9th, 10th స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఈ డ్రగ్స్ మీద అవగాహన ఉండదు ఎక్కువగా. దానివల్ల ఏంటంటే పేరెంట్స్, ఇక్కడ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి అసలు స్టూడెంట్ అంటే ఏ విధంగా అలవాటు అవుతుంది, దానివల్ల ఏంటంటే పేరెంట్స్ ఇంట్లో పిల్లలు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఇనీషియల్ స్టేజ్లో కానీ మనం ఫైండ్ అవుట్ చేయగలిస్తే ఇది డ్రగ్ ఏమైనా తీసుకుంటున్నారు అని. బ్రేకింగ్లో చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మిమ్స్ జూనియర్ కాలేజీలో విద్యార్థిని సహస్ర ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటోంది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన మిమ్స్ కాలేజ్కి ఎటువంటి అనుమతులు లేవని విద్యాశాఖ అధికారులు తేల్చారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే విద్యార్థిని సహస్ర మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటోన్న భారతీయ నర్సు నిమిషప్రియ కేసు మళ్లీ మలుపు తిరిగింది. ఆమె మరణశిక్షను రద్దు చేశారంటూ వస్తోన్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. అవన్నీ అవాస్తవాలని, నిమిషప్రియ మరణశిక్ష రద్దు కాలేదని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. నిమిషప్రియ మరణశిక్షను రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారంటూ భారత్ గ్రాండ్ ముఫ్తీ
సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్లోని సూఫీ ముఖ్య పండితుడైన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. ఆ బృందం యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపిందని, చర్చలు ఫలించడంతో మరణశిక్ష రద్దుకు అధికారులు అంగీకరించారని ముఫ్తీ కార్యాలయం తెలిపింది. ఇక ఈ క్రమంలోనే భారత విదేశాంగ శాఖ వర్గాలు దీనిపై స్పందించాయి. నిమిషప్రియ కేసులో కొంతమంది వ్యక్తుల నుంచి వచ్చిన సమాచారం అవాస్తవమని వెల్లడించాయి. దీనిపై తమకు యెమెన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని స్పష్టం చేసింది.